Here is the non-spoiler review of the series సమ్మేళనం తెలుగు వెబ్ సిరీస్. ఇంకా ఇది ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది February 20 నుంచి. నేను ఈ రోజు అయితే చూడడం జరిగింది. జస్ట్ 3 hours రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. అందులో 6 episodes ఉన్నాయి. అందులో వచ్చేసి ప్రతి ఎపిసోడ్స్కి టైటిల్స్ పోగా 2 hours 35 minutes మాత్రమే. ఇంకా ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు డ్రాగన్ మూవీ రివ్యూ, జబలమ్మ నీకు అంత కోపమా రివ్యూ, బాపు రామం రాఘవం చావా మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. మా కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఈ సమ్మేళనం వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలోకి వెళ్ళేలోపు ఈ వెబ్ సిరీస్ని మూవీ కింద రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఏవో రీజన్స్ వల్ల వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేశారంట. ఇంకా నాకు చూసిన తర్వాత ఏమనిపించిందనే విషయంలోకి వెళ్తే నాకైతే నచ్చింది. బాగా అంటే బాగా నచ్చింది. మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. ఫ్రెండ్షిప్ని, లవ్ని చాలా అంటే చాలా బాగా చూపించారు. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ని అయితే చాలా బాగా చూపించారు ఈ సిరీస్లో. ఇందులో రామ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ డిజైన్ బాగుంది, ఆ క్యారెక్టర్ బిహేవియర్ బాగుంది, ఆ క్యారెక్టర్ అమాయకంగా చేస్తుంది. ఆ క్యారెక్టర్లో ఆ రామ్ అనే క్యారెక్టర్ అతను చాలా అంటే చాలా బాగా చేశారు. యాక్టింగ్ చాలా అద్భుతంగా చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని గారు తప్ప మిగతా వాళ్ళందరూ కొత్త యాక్టర్లే, వాళ్ళందరూ బాగా చేశారు. ఇంకా రామ్ క్యారెక్టర్ యాక్టింగ్, రామ్ క్యారెక్టర్ డిజైన్, రామ్ క్యారెక్టర్ కింద చేసిన అతని క్యారెక్టర్ డిజైన్, క్యారెక్టర్ యాక్టింగ్ ఇది మనకు మనసు లోతుల్లో వెళ్ళిపోద్ది. అసలు మర్చిపోలేము, అంత బాగా చేశారు యాక్టింగ్, క్యారెక్టర్ డిజైన్. ఇంకా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి ఒక 30 minutes 35 minutes అరౌండ్ అలా ఉంటుంది. 6 episodes. సినిమా ఈ వెబ్ సిరీస్ స్లోగానే ఉంటుంది కానీ మంచి ఫీల్ గుడ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఒక 5 or 6 క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ చుట్టూనే రన్ అవుతుంటుంది. ప్రతి క్యారెక్టర్ డిజైన్ బాగుంది. ప్రతి క్యారెక్టర్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. బాగా సెట్ అయింది కూడా ఆ క్యారెక్టర్ వాళ్ళకి. ముఖ్యంగా రామ్ క్యారెక్టర్ అతనైతే యాక్టింగ్ అమాయకంగా చాలా బాగా చేశారు. నిజంగానే అమాయకమైన క్యారెక్టర్ అని అనిపించింది. అంత బాగా చేశారు. ఇంకా ప్రియా వడ్లమణి గారు యాజ్ యూజువల్ బాగానే చేశారు. ఇంకా జస్ట్ స్లోగా ఉంటుంది, స్లో పేస్డ్ సిరీస్. ఎలాగో వెబ్ సిరీసే కాబట్టి స్లోగా ఉన్నా పర్లేదు, చూసేచ్చని చెప్తాను. ఇంకా ఈ వెబ్ సిరీస్ ఎంతమందికి రిలీజ్ అయిందని ఈటీవీలో తెలుసు, ఎంతమంది చూశారు, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్కి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. స్లోగా ఉంది కాబట్టి 4.5 ఇచ్చాను, లేదంటే ఫుల్ ఇచ్చేసేవాడిని. ఇక అంతేనండి. మా కంటెంట్ చూడండి. చావా మూవీ రివ్యూ, బాపు రామం రాఘవం, జబలమ్మ నీకు అంత కోపమా, డ్రాగన్ మూవీస్ రివ్యూస్, ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాము. మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఈ వీడియోస్ ఎవరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.